బార్కౌ నువ్వు అయిన మగని అయితే నీ పెళ్ళాలు ఉండపోదు రారా నా దగ్గరికి వస్తా ఎవరన్నా నీ మీద మన్ను వాడా గిట్ల కాదురా నువ్వు గిట్ల కాదు బలట్ల కుక్కలు వచ్చేట్టు కొడతానే ఇంకా ఆడదాని మొక్కన చూడవు నీ మీద మన్ను బాగా నా సొంటలు లేరారా నా సొంటలు లేరారా నీ నోట్ల మన్ను బాబాడుకో చెప్పు శిబురాలు చెప్తా నీ నోట్ల మన్ను పారపా నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నరసదినే పిల్లగాడు బాగా కురుసాగా ఉన్నాడట కొట్ట పొట్టిగా అద్దన్నారు మన యాదగిరి లెక్క ఉన్నాడట కొండ పలకల యాదగిరి లెక్క కురుసాగా నల్లగా ఉన్నాడట అద్దాని మర్చిపోయిర్రు మరి రానైతే రమ్మని అని అన్న మరి దబ్బన పొలగాన్ని నచ్చకున్నా కానీ ఆయన ఎనుకున్న భూమి జాగాలన్నా చూసి చేసుకుంటారా అని సరే ఉండు మరి ఓ పోసి పోసి ఆయే పుల్తాండు రుకుతావు జామారా బాడుకోవు పోసి అంటున్నావు నీ నోట్లే మా అన్నవాడా నీ కోసిందా నీ అన్నగాళ్ళ కోసిందా నీ అయ్యకు కోసిందా కొట్టడంతా కోసిండ్రా బాడుకోవు నేను గోసి కోసినాడు ఉట్టలే పోసి అంటున్నావు చిన్నంతరం పెద్దంతరం లేకుండా నీ నోట్లే మా అన్ను ఎదురైన బాడుకోవుకు పోసి వస్తుంది పోసావా అని పిలిస్తే ఏందిరా కొట్టేమని కిల్లు కొత్త పోసావంటే ఓ అనరా నేను నీ లంగనోళ్ళ మా నువ్వు ఏంది ఏమో ఎట్లయినట్టు ఉరికత్తన్నావు లగ్గం చేసుకొని ఈ ఊళ్ళో మరి 40 ఏళ్ళు అవుతుంది లంగనొట్ల మన్ను మా అత్తమ్మ అనలే మా ఆరన్లు అనలే మా బావలు అనలే మా పాలోళ్ళు అనలే మా తోలోళ్ళు అనలే నన్ను వేసుకున్నాడు అనలే ఆఖరి కుంచుకున్నాడు కూడా అనలే పోసి అంటున్నావు నీ నోట్ల పోసావా పొక్కులవ మైసావా మాకలవ కూర్చోను ఎత్తన బుద్ధి అవుతుందిరా నీకు పోసి అని పోసాట పోసి సిగ్గులు ఎదురు కొద్దిగా నన్ను అడ్డగాడిదోలు ఉన్నావు అది దండం పెడితే ఆగే తెలివ కన్నా గది కాదు ముచ్చట ఇక మా తమ్మునికి ఒక పిల్లని చూడాలి అందుకే వచ్చిన నీ దగ్గరికి ఏంది పెళ్లి సంబంధమా అట్లయితే పోసి అన్నీ ఇంకా దారగిడ కూర్చుందాన్ని ఇక చెప్పురా పిల్లగా మా తమ్మునికి ఒక పిల్లని చూడు పోసావా పిల్ల అందంగా ఉండాలి చదువుకొని ఉండాలి ఆస్తి కూడా బాగుండాలి కట్నం కూడా బాగా పోయాలి మరి పిల్లగాడు ఏం చేస్తాడు ఎంత చదువుకున్నాడు భూమి జాగా ఏ పాటు ఉంది ఏం పని చేస్తాడు ఇక భూజా అంటవే ఏం లేదు పోరాడు 5వ తరగతి దాకా చదువుకున్నాడు 5 ఊళ్ళో టెంట్లో పోతాడు నెలకు 6-7 వేలు వస్తాయి నెలకు 6-7 వేల జీతగాడు వెనక ముందు భూమి జాగా ఏం లేదు మళ్ళీ 5వ తరగతి చదువుకున్నాడు ఈడు అందంలో లేడు చదువులో లేడు ఆస్తిపాస్తులో లేడు ఈయనకి అందమైన పిల్ల లక్షలు కట్టిన వస్తే ఏడికెళ్ళి వస్తాయిరా పోనీ ఏమవుతుందన్న బోర్రిచ్చ బొంకిచ్చ చేద్దాం అనుకున్నా మరి నాకు కమిషన్ ఇస్తామేమన్నా ఏంది కమిషన్ ఎందుకే ఒక్కూరలే కాదే మనం ఒక్కూరోళ్ళు అయితే కమిషన్ వద్దా ముళ్ళ కావాలా పిల్ల కావాలంటే ఎట్టరా ఇంక చదువు లేదా భూమి జాగా లేదా ఇంకా ఏడబడతాడా టెంట్లు వేస్తాడా మనోడనే పిల్లాడు గీనికి ఇస్తుంది పిల్ల ఇవతి అది పిల్లనిచ్చేదాన్ని సీగా కొత్త నేను గీనికి ఇస్తుంది పిల్ల మరి లేకపోతే ఏంద్రా ఇవాళ రేపు గుడిసున్నోనికి అసంటిది కూడా నౌకరి చూసి ఇస్తాండ్రు ఈయనకి ఏం లేదా ఎట్టిస్తారు చెప్పు చూడు ఎవరిని ఒక పిల్లని చూడు మంచిగా ఉండాలి ఏంది చూసేది నాకు కోసి లేకపోతే ఏందిరా మరి నీకు చదువు లేదా శాస్త్రం లేదా భూమి జాగా అదే పోరాడికి ఇట్టున్నందుకు వెనుక భూమి జాగా ఉందన్న ఆలోచన కూడా లేదా పిల్లలే తరలేదు పో ఇంకేమైతే నడుకో పోర్రి సంగతి తర్వాత చెప్తావు నువ్వు చెప్పేది ఏందో నాకు కోసి ఇంకే లగ్గ ఈడంతా వేయనాక చేసుకునేది ఏమతో ఇంటికెళ్ళ నూసిపోయినాక గాడిది చూసినావా బావా భూమి జాగా లేదట ఏం లేదట రేపు లక్షలు కట్టిన పోతే దాన్ని ఏం పెట్టి చేస్తావు నోటు ఉంచిపోతుంది నెత్తి మీద చెప్పులు పెట్టి నాకు మాట వస్తుంది గిన్నెండ్ర పోతే అయితే ఇంతమంది సంవత్సరాలు దారవచ్చిన కానీ నేను ఇవంతో మాట వల్లే బావ పోయేస్తా ఈ బాధ ఏమైనా అన్నీ చూస్తా టీవీ చూసినట్టు ఏందో ఏమో నిన్ను తిడతా రవి అబ్బా అదేంద్ర చూసేది నీకు నేను లేనా ఒక్కరు కాకపోతే 4 చూస్తా అబ్బా సంగతి తర్వాత చెప్తా ఆవు గాని 10 లైన్ ఎలా అవుతుంది ఎప్పుడు చూడు గదే ముడుచుకొని కూర్చుంటావా
ఆ నెత్తి మీదకి టవల్ తీసులేదు, పని చేసులేదు. అవు గాని నీ మొదటి పెళ్ళం ఎట్లా పోయింది? ఎట్లా పోయింది? ఎట్లా పోయిందా? గా ఇంటి పక్క నీలిమ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు. ఈ వారంలో నాకు పెళ్లి సెటిల్ అయ్యేటట్టుంది. అసలు నీ ఆలోచన ఏందో చెప్పు. ఇప్పుడు నా చేతిలో ఏం జాబ్ ఏం లేదు, ఖాళీ ఉన్నా. నీకు కూడా తెలుసు కదా, ఏదైనా జాబ్ చూసుకున్నాక పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ కొంచెం నాకు టైమింగ్. అదంతా నాకేం తెలియదు. ఇలా సాయంత్రం వరకు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి తర్వాత బాధపడితే లాభం లేదు. నాకు ఒక 6 నెలలు టైం కావాలి. నువ్వు దూరం అయితే నేను బతకలేను. జీవితాంతం నేను ఇట్లనే ఉంటా. పెళ్లి కాకముందు నేను ఎంత హ్యాపీగా ఉన్నా. ఈ సావుదంపులో నీ వేసుకున్నాక నాకు ఏ సుఖం లేదు. అయినా ఇప్పటికైనా ఏముంది, నా బాయ్ ఫ్రెండ్ సంతోష్ నేను ఇప్పుడు పోయినా నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇప్పటికైనా ఏంటి జమ్ ఇప్పుడే. అది నిజమేనా? ఏమో నేను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇడిదే ఈ ఆడలకు ఎన్ని పనులు చేసినా నచ్చదు. ఇంకేం చేయాలో ఏమో పాడుగా. ఇగో ఏం పని చేస్తలేడు అంటున్నావు కదా. ఇక నేను పొలం కాడికి పోతా. సరే గాని ఇల్లు పైలం. సరే, నేను ఏ పని అంటే ఆయన ఏ పని అనుకొని పోతాండి. అంత నా కర్మ. ఛీ, ఇట్లా కాదు. నాకు ఉన్నాయి లేని అన్ని చదువుకొని పోతా. నా తొవ్వ నేను చూసుకుంటా. ఈయనతో నాకు కష్టం అయితే దిగలేకుంటే. చీరలు అన్నీ ఉన్నాయి. ఇంత మంచి చీరలు ఉండే ఏం పాయిదా. నా నగల పెట్ట అన్నీ ఉన్నాయి. అయినా ఇల్లు ఒకటికే ఉంచద్దు. ఇంత మంచి చీరలు ఇంత మంచి నగలు ఉన్నాగా ఎప్పుడన్నా పెట్టుకున్నానా? ఇవి పెట్టుకోయే పెళ్ళామా మంచిగుంటామని అంటాడా? నేనో పని అంటే ఆయనో పని అనుకున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంత మంచి చీర, ఈ చీర నలగకపోయా, చింత తీరకపోయా. అడివి మనిషి తల్లి. నీళ్ళేని బాయిలా బొక్కెనెత్తే ఉన్నది, మోటార్ ఎత్తే ఉన్నది, అంత అట్టిదే. ఈ పోషవకు పిల్లని చూడమని కమిషన్ ఇత్తి గిన్ని రోజులే ఉలుకులేదు పలుకులేదు, ఉందో లేదో ఇంకా ఇంటికాడ. కూరలు చల్లగా ఉండాయి. ఏం కూరలు తినబుద్ధి అయితే లేదు. సర్ది పాడుగాను 4 రోజుల నుంచి ఒకటే సర్ది. నెల్లిపాయలన్న చిక్కగా దడుచుకొని ఉడుకుడుకు పోలేదు. ఇంత సర్ది దెబ్బకే పోతుంది. ఇంటికాడ ఉన్నట్టుంది. ఓ పోషవా ఉన్నావా? అర్ణంగల్ల మగవానికి 60 మందిని చెప్తే ఆడకొక్క దెంకిపోయిందట. గట్టు ఉన్నది ఈయన శాస్త్రం కూడా. అగ చూడు ఎట్లా వస్తాడో తింపుకుంటా. తింపులాట ఇంటికాడ కంపు అన్నాడు. వెళ్ళిపోయి పొట్టులు తీస్తానవా? నన్ను రమ్మంటే రాపోతున్నా. పొట్టు తీయ ఏంది ఇది? ఈ పొట్టేంది ఇస్తావు గానీ పొద్దుగాల ఇడిచేసిన చీర బాత్రూమ్ గోడ మీద ఉంది, నలిసైపో. చాలు పట్టు గాని సిగ్గులేదు మానవుడు కొద్దిగానన్నా. నువ్వు ఇట్లా దింపులాడుకుంటుంటే ఎవతుంటది? అయినా నువ్వు పని చేస్తలేవట కదా. ఆగో నన్ను పని చేస్తలేడు అంటానవు నువ్వు. ఎగిలి వారంగలి వేసి ఆగిలి ఊడిచి ఇల్లు ఊడిచి బట్టలు విండి బోలు దోవి బువ్వ వండుకొని పొలం పనికి పోతే నాకు పని చేస్తలే అంటానవు నువ్వు. ఇదేనా మాటల్ని? అండింది పుక్కడంతా పెట్టుకుని తినేదందుకే కట్టమవుతుంది. దాళ్ళకు ఊరుకో
ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆహా గా పని కాదు పిల్లగా, మొగోళ్ళు చేసే పనులు గవ్వేనా? ఇంకేం చేయమంటావు? ఇక తానం చేపించడే తక్కువ, అది కూడా చేయించమంటావా? ఇగో ఇది కాదు కానీ పోషావా, మొదటి సంబంధం చూడు మరి 10,000 ఇత్తి పాయే, రెండవ సంబంధానికి 20,000 ఇత్తి అది వాయ్, మూడవ సంబంధానికి 50,000 ఇచ్చిన ఏమయ్యా సంబంధం చూడవా? సంబంధం చూడమంటే కమిషన్ తీసుకుంటావు. మంచిగా దొరికినవే సంగతి చెప్తా. ఇక మా తమ్మునికి సంబంధం చూడమంటే మధ్య తీసినట్టు మాట్లాడినావు కదా, ఇక తీసుకుంటా చూడు మిమ్మల్ని. ఇక నేను మొత్తం ఆట పట్టితో చూడు. ఇక నేను ఏడ్చిన కాడికి మాజాలు గాని అవుగాని పిల్లగా, ఊరందరూ అనుకుంటారు నీ గురించి, నీకు కరెంట్ లేదట కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అంత పెద్ద మాట అంటే నాకు కరెంట్ లేదా? టెస్టర్ పెట్టి చూసుకో, బుక్ వెలుగుతుంది. ఏసి నేను ఎట్లా కనబడతానా? నీకు టెస్టర్ పెట్టేదాని లెక్క కనబడతానా? ఊరందరూ అంటారా అన్న? ఏమి ఎడుతున్నా ఆడదాని లెక్క, చేసేటి అన్ని చేసుకుంటా. ఇగో నవ్వే ఆడదాన్ని ఏడిసే మొగోని నమ్మద్దట. నువ్వు నా దగ్గర ఏడువకు గడిపోయేవాళ్ళని చూస్తే ఈయన దగ్గర పైసా తీసుకున్నదో మరి ఏమో చేసింది అనుకుంటారు. ఒక చూస్తే అసలు నా ఇల్లు బజార్ మీద ఉంది. ముసల్దాన్న ముడిగిదాన్న ఒకటి పెట్టిందాన్నో మా చూస్తా కానీ పో. సరే ఈసారి అన్న వచ్చిన దాన్ని తానం చేయించి బట్టలు తొడిగి మంచి గుంజుకోవాలి, లేకపోతే కాదు నాతోనే పో. పోషవా రాకేష్ ఏమో ఏడ్చుకుంటా పోతాడు. తిన్నది అరగక బక్క బలిసి ఏడ్చుకుంటా పోతాడు గాని నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? పట్టవాటి లేవు సంగతి. ఇట అట్లా కూర్చుందామని వచ్చిన. ఇగో ఊకి వచ్చి ఇక్కడ కూసోకు, వినబడ్డదా? అసలే ఊళ్ళో మంచిగా లేదు. నువ్వు ఊక నా ఇంటికి వస్తే ఏమనుకుంటారు లోకం? ఈ సంబంధాలు చూస్తుందా ఇంకేమైనా చెప్తుందా అనుకుంటారు. పిల్లగాని లగ్గ గిన్నెల పొద్దు అవుతుంది ఎవరితో ఒక మాట వాళ్ళే. ఇక రాకు అని పో. ఇప్పుడంటే మార్చినావు కానీ అటుగానే వచ్చిన గింత ఎందుకు గుంజుకుంటాను? గింజుకుడు లేదు గుంజుకుడు లేదు కానీ నువ్వు ఇంకోసారి ఊకే రాకీడికి. నాకు పట్టాత పని ఉండదు, నీకేంటి ఈ పారు ఉందావు. అరే ఊకోకాక ఎందుకు ఎడతానవే? గనికి ఎడతావా అన్న? ఆయన పోసి గట్ల అంటావా అన్న? నేను అక్కడ మన దూల కాకున్నాడు పా, అక్కడ కూర్చుందాం. ఏమైందిరా రాకి, బాగా ఎడతావు. ఏం చెప్పమంటావే? అరే నువ్వన్నా చెప్పురా. చెప్పుడే ఉంది. నీ అవన్నీ అయితే ఉరబెట్టుకుని వత్తు నువ్వు పోసి మనకు కరెంట్ లేదు అన్నది. ఏందన్నా నాకు కరెంట్ లేదా? ఏం మాట్లాడుతున్నావు? అరే రాకి, పోసి గంత మాట అన్నది, మరి నిజంగానే నీకు కరెంట్ లేదారా? ఏందన్నా గట్లా మాట్లాడతాను, నాకెందుకు కరెంట్ లేదు? మరి గట్లేదు కలేరా? ఏమో తెలియదు. అవు కాక గంత మాట అంటదా కాక? అది నిన్ను మాట అంటదా? ఏం చేద్దామంటావు మరి? అట్టి ఇడిచిపడద్దాన్ని. ఏం చేద్దామంటావు మరి? ఫస్ట్ దావు. అరే ఏ కాక నీళ్ళు కలుపు, నీళ్ళు కలుపుకుందా గట్ట తాగుతావు? నీళ్ళు కలుపుకోరా. నీళ్ళెందుకు ఆగో? అరే నన్ను గంత మాట అంటదా? నాకు కరెంట్ లేదంటదా? ఏం చేద్దాం రా? నీకు కాకాది ఏం చేద్దామంటావు అన్నా? నీకు కరెంట్ ఉంటే పోయి దాన్ని రేపు చేయపోరా. అంతే అంటావా? అంతేపా. అంతే అంటావా? ఏమన్నా 5 మినిట్లు లేవు, 6 మినిట్లు చూసుకుంటాం పో. చల్ తగ్గేలేదురా. కరెంట్ దానికి చూసుకోవాలి. అంత బాగుంటారు మీరు నడు పోవాలి. అలా పవర్ ఏందో దానికి చూపించాలి నువ్వు. నా పవర్ ఏందో చూపిస్తా. పోరా అయ్యలవు. అవురా అవి, వీడు అన్నంత పని చేస్తాడంటావా? ఏమో చేస్తే తీయరాదు. ఏమైతుంది చెయ్యంతి మనల్ని ఏమో వెనక ఇట్లా పోతాడేమే, అన్నంత పని చేస్తాడు ఏంది స్పీడ్ చూడ. వాము అన్నంత పని చేస్తాడు వాడు. అవ్వా పాయే పడి ఎంత చూద్దాం పా. అన్నంత పని చేస్తాడంటావారా? ఏమో చూద్దాం పారాదు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకే కన్నులుంటే
నింగిలోన చందమామ తొంగి చూసెను, నీటిలోన కలువ బామ పొంగి పూసెను. నీ బియ్యం చల్లకుండా ఎంత జరిగిన పురుగు పోతలే, నీ పురుగు పాడుగాను. ఒక్కొక్కటి దూలం తిరుపతి లెక్క గింత గింత ఉన్నది ఇత్తులు, బియ్యం ఇత్తులు. నిన్న మొన్న దాకా సన్న బియ్యం తింద పానమాయ, ఇప్పుడు తోటి బియ్యం తింటే నోట్లో గుచ్చుకున్న పోతలేదు కూడు. ఏం చేద్దామని పోసి ఇంటి ముంగట ఉన్నావంటే ఇంటెనుకున్నావే బియ్యం తిరుగుతానవే అట్లా నాకు కరెంట్ లేదంటావు కాదు. ఈ ముండ కొడుకేంది బగ్గలు ఆగి పగ్గ నెప్పుకున్న దున్నపోతు లెక్క నా ఇంటికి వచ్చిండు. అయ్యో ఈ దొంగ దినాలు గాను ఏం చెప్తాడో ఏమో ఈ ముండ కొడుకు. పోసి కరెంట్ లేదంటే కాదే లేని దొంగ దినాలు కాదు. కరెంట్ నీ మీద మాట్లాడ ముండ కొడుకు నా అసలు లేరు. అరే నా ఇంటికి ఓ యాదగిరి బాబా, ఓ తిరుపతి బాబా, లేదు నువ్వు అక్కడ రాను. నువ్వు లేవన్నా బాబు వాడు చదివేసుకోరా. నా సొంతలు నేను రాయా రాను. స్టూపిడ్. పెట్టుకో ఇలా నీ సంగతి చూస్తా. నాకు కరెంట్ లేదండి, ఇలా నీ సంగతి చూసాడే కావాలి. కాకా వీడు అన్నంత పని చేసిండానే? అసలు వీడు అసలు రేపు చేసిండా? ఏ వాడు లోపలి కాడ తలపై పెట్టుకునేది ఇక్కడనే ఉండే. అరే రాకి, ఇది తెగించిన ఆడిదిరా, దీంతో ఎందుకు కట్టుకుంటున్నావు? ఎవరైనా చూస్తే ఇజ్జమానం పోతేరా. ఏ పట అన్నాడు కరెంట్ లేదని చెప్తాడు. అరే ఎవరైనా చూస్తే ఇజ్జమానం పోతారా? అరే అన్నంత పని చేస్తాడు. దాని సంగతి చూసేదే కావాలి. నేను ఎట్టి పెడతా దాన్ని. అరే ఎవరైనా చూస్తే ఇజ్జమానం ఆగురా. పెట్టలేదు అన్నంత పని చేస్తాడున్నారా? అరే ఎవరు చూస్తే ఇజ్జ ఈ దొంగ దినాలుగా నలవక ముండ కొడుక నాయంబడి పట్టదేవురా. నా సొంటలు లేరు. అర నీకు నిన్ను ఎత్క కట్టకపోరు, నిన్ను జీరో చేసి ఇంపయ్యా. బాడకా వెన్న నుంచి నా మీద కన్నేసిండో. అప్పుడప్పుడు అత్తన్న సంబంధం గురించి నీకు కరెంట్ లేదన్నందుకు మనసులో పెట్టుకొని నా మీద చేయి చేసుకుంటావురా. నా సొంట లేరు. అర నిన్ను ఎత్క కట్టకపోను. నయమైంది దూలం బాబు వచ్చి ఆ బాడకావుని తీసుకుపోతాడు. లేకపోతే నేను ఇలా ఏమైందన్నో ఏమో. బాడకావు నీ నోట్ల మన్నువాడా. ముగ్గురు పెళ్ళాలు తెచ్చిన ముగ్గురు మీద సాతగాలేదారా. నా మీద వచ్చి నా మీద చేయొత్తన్నావు. నిన్ను ఎత్క కట్టుకపోను. అసలు కాడిసి పెట్టి కొసరి కాడ చేస్తున్నావు. ఓ భగవంతా, నేను ఎవరితోటి గిసంటి పేరు తెచ్చుకోలేదే అమ్మో. అయిన బాడకం అయినాక మంచిగానే ఉండు. తీసుకుపోర్రి బాడకావు, తీసుకుపోర్రి. తెల్లారి నీ బాడకావు చీపు పడి చెప్తా నీ నోట్ల మన్నువాడా. ఓ దేవుడో, అయ్యో గిట్ట చెప్తాను అనుకోలేదు అయ్యా. ఈ లంగ తినాలుగా పెళ్ళాల దగ్గర సాత కాదు కానీ ముసలాన్ దగ్గరికి వచ్చి నీ మగతనం చూపిస్తావురా. నిన్ను ఎత్క కట్టుకపోను. నీ తాగొత్తు మొందారని దెంప. ఆవు తాత గిట్ట కాదు, నీ సంగతి మంచిగానే చెప్తా. అక్క ఇలా పోసి సంగతి చూసే కావాలి. నల్ల చల్లగుంటా 3-4 రోజులు అవుతుంది. చక్కగా నల్లత్తలేదు, మన అత్తలేదు. ఈ గిన్నెని నీళ్ళతో తీసిరలేదు కూడా. పోసి ఇలా నీ సంగతే చూస్తా నేను. ముడ కొడుకు మళ్ళీ వస్తాను. ఈయన తాగొత్తల పండు వాళ్ళుగా నేను మొన్నారని చెప్ప నాతో నలిగి తలుపు తలుపుదే ఇవాళ తాపే తెలుసుకుంటారు. తలుపు గడ్డపడి పోసే నాకు కరెంట్ లేదంట. నాకు గడ్డ పోతుంది అనుకో. నీ ట్రాన్స్ఫార్మర్ బలగాలి. పోసే నాకు గడ్డ పడుతుంది. నీ ట్రాన్స్ఫార్మర్ వెళ్ళాలి. ఇలా తడపడ
అరే కాక ఏం మనిషి ఉన్నారా నువ్వు మళ్ళీ వచ్చినవారా నువ్వు కష్టం ఉన్నది నడు అడబెట్టు పోసే రేపటి వరకు నాకు పిల్లని కూడా పోవాలి నిన్నే లగ్గం చేసుకుంటానే నిన్నే లగ్గం చేసుకుంటా కుక్క వేస్తున్నాడు మనిషివా నువ్వు నడు అమ్మయ్యా ఆరగొట్టి తెలిసినట్టు అయింది ఈయన తాగొత్తాల పండు వాళ్ళగా ఈయన చేతులు ఇరుగా ఈయన చేతులకు చెట్టలు ఉట్టా ఊకున్న కొద్దీ నా పాన మీదకి వచ్చేటట్టున్నది. నువ్వు కోటలు తాగచ్చి నన్ను ఏదో వచ్చేస్తుంది ఆదర బాడుకోవు. నేనే పుల్లు తాగచ్చి నీ సంగతి చెప్పకపోతే నా పేరు పోసే కాకపోలే. చలు ఎట్లయితే గట్టాయ పారా ఉంటే నువ్వన్నీ ఉండాలి నేనన్నీ ఉండాలి. పా మొగోని మీద పడ్డ కలబడ్డ ఆడదన్న పేరు వచ్చిన మంచిది నాకు ఈ ఊళ్ళే. పా నీ మొందారా తెప్ప. ఈ తాగోతు మొందారు గిడ కూర్చున్నావా తాత రారా. నువ్వు రోజు తాగచ్చి నా ఇంటికాడ నన్ను వచ్చేసారు కాదురా. నేనే ఇవాళ ఏదో ఒకటి చేసిన దాన్ని కావాలా నిన్ను బాడుకావు. నువ్వు వచ్చిన బగ్గ తాగచ్చి నీకు ఎవరు తెలియదారా. నీ మొందారం చెప్పని నెక్క కక్క పోను దొంగ బాడుకావు. నువ్వు గిట్ట కాదురా నీ నోట్ల మన్ను పడపా. నీ తాగోతు ముందని చెప్తున్నారు బాడుకోలే నీ నోట్ల మన్నులే బాడుకోవు. నువ్వు అయిన మగని అయితే నీ పెళ్ళాలు ఉండపోదు రారా. నా దగ్గరికి వస్తావురా నీ మీద మన్ను వాడా. గిట్ల కాదురా నువ్వు గిట్ల కాదు బలట్ల కుక్కలు వచ్చేట్టు కొడతానే ఇంకా ఆడదాని మొక్కన చూడవు. నీ మీద మన్ను బాగా నా సొంటలు లేరారా నా సొంటలు లేరారా. నీ నోట్ల మన్ను బాడుకో చెప్పు శిబురాలు చంపుతా నీ నోట్ల మన్ను పారపా. ఎటు పట్టన్నవరా దొంగ బాడుకవు ఎటు తప్పించుకుంటావురా. ఇవాళ నేను నిన్ను రేపు చేసిందంటే కావాలి. నీ నోట్ల మన్ను ఆగు ఏంది పాపం పాడుగాను గింతాడువా గింతద్వానవా గింతన్యాలవా. అయ్యో ఎప్పుడో బొమ్మంగారు చెప్పింది ఇప్పుడు నిజమైతుంది. ఆడిది ఉవ్వ ఆడిది మోగొంది రేపు చేసుడేంది ఇది అడివా అన్యాలవా. ఈ పాపం పాడుగాను ఇంకెన్ని చూడాలో ఏమో. నీ మొందార తెప్ప బాడుకావు అయిన బాడుకావు చీపురోడు చంపుతా నీ నోట్ల మన్ను కూడమట్టున్నట్టున్న ఒక కాడ నీ దొంగ దినాలు గాను. ఆడదానివా గాడివా ఈ రోడ్డు మీద మొగని కొట్టండి ఏమో ఎగవాడి కొడతాను. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కూర్చుండాలో మాట్లాడుకోవాలి. గిదేం పద్ధతి మనిషి గాడిదాను. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. నీ నడవంతరపు నోట్ల మన్నువాడా ముండ కొడుకు 2 లగ్గాలు చేసిన ఈడు అయిన ఎవరైతే ఒక్క పెళ్ళం కూడా ఉండకపోనా పట్టవాటీలు నేను నా దగ్గరకు వచ్చిన చేయి పట్టుకుంటాడు అని ఎత్తగన పెడతానా. నా సొంటలు లేరా కూరమట్టున్నట్టున్న ఒక కడ కుప్ప పెట్టినట్టు గిరేనా నీ అక్కనో నీ చెల్లెను ఏమైనా తూకుంటావా. నీ నోట్ల మన్ను మరి నా సొంటలు లేరా బాడుకోవు. నీ దొంగ దినాలు కాదు నేను ఎక్క కట్టుకపోను. అరే అవులేగా పోయిపోయి దీని దగ్గరికి ఎందుకు పోయినా నువ్వు. ఇది కంప కాదురా తెగించిన ఆడి. ఇది ఏ మనిషి ఉన్నారా నువ్వు. నీ విలువంతా ఓడగొట్టుకున్నావు అవులేగా. ఇగో దూరం తిరుపతి మంచిగా మాట్లాడి వినబడ్డదా. నేను తెగించినాడు అన్న ఆ బాడుకో నా ఇంటికి వస్తే ఏమి లేదు కానీ నేనే తెగించినాడు అన్న. ఉన్నది ఉన్నట్టు అంటే గిట్నే అంటారు. నువ్వే బాగా మాట్లాడుతున్నావేమరా. పోషావు ఏం మాట్లాడతాను పద్ధతి అనా అవునా కాక అట్టి వాటి నిజంగా అట్టే చేస్తావు నువ్వు. ఓ బాడుకావు ఆయన కుసుకొల్పింది మీరే నారా. మీ తమ్మునికి సంబంధం చూడలేదని మనసులో పెట్టుకొని గీ గూడ బాడుకావు నా వీకి తోలుతావురా. నీ నోట్ల మన్ను దొంగ బాడుకావు గిట్ట కాదురా. మీ అందరినీ చీపురోడు చంపుతా మీ నోళ్ళ మన్ను. ఆడాలక మాట్లాడు ఏం మాట్లాడతారా పోషే మాట్లాడుకుంటేంద్రా ఏందిరా బాడుకావు బాగా మీరు కట్టారు. మీరు ముగ్గురు కలిసి ఏం చేస్తారా. దొంగ బాడుకావులో నాకు గాజులను వెలిగినాయి. ఓ 41 బాడుకావు నీ తమ్ముడే కాదురా ఈ 2 పెళ్ళని ఎత్తుకొని పోయింది. తమ్మి ఓషన్ పెళ్లి సంబంధం చూడు అంటే మన ఇజ్జత్ ఇచ్చినట్టు మాట్లాడిందిరా. రాకేష్ అని దగ్గర లక్షల కమిషన్ తీసుకుంటాంది. వానికి 4 సంబంధాలు చూసిందిరా. ఇక ఫస్ట్ అంటావా అదేమంతా లేచిపోయింది. రెండోది కొంచెం తేడా కొడుతుందిరా. నీతో నాకు తెలియదు. నేను చెప్పింది చేసేయి. నీకెందుకు నేను చూసుకుంటా. ఓకే అన్న.
అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెప్పు. నేను బాగా మాట్లాడుతున్నావు మిమ్మల్ని గిట్ట కాదురా నీ దొంగ దినాలు కాను ఉరక శాతం అయితే లేదు కానీ నాకు సార్లు చెప్తాడు తాత ఈసారి ఊరుకున్నా ఇంకోసారి గిట్ట నా ఆడకట్టు మొఖాన కనబెడితే పాత చీపురు పట్టి ముఖం అంతా తుడుతా నేనంటే తెగినాడిదాన్ని అంట తెగినాడిదాన్ని అందరు కలిసి నా మీద ఏదో ఒకటి చెప్తానని చూస్తున్నారా బార్కవులారా ఆ బార్కవ్ అయిన మొగడైతే ఆయనకి ఇద్దరు పెండలు ఎందుకుంటారా ముసల్లాన్ దగ్గరికి వస్తాడు నా దగ్గరికి. అరే అభిగా ఏంద్రా ఇదంతా చేసిందంతా నువ్వేనా రా ఇదేంత ఏంద్రా ఇది మీరే కదరా చేయమన్నది అవునా తిరుపతి అన్న ఏంద్రా ఇది అభిగా ఇంత కన్నీ అలా మారా ఇది తిరుపతి అన్న నాకు పెళ్ళొద్దు పెళ్ళవద్దు ఇంత అండుకుంటా పంట ఏమద్దు నాకు పెళ్ళ ఈ పగంతా నీ మీద కాదే ఆ పోస్ట్ మీద అసలు నేను వేసిన ప్లాన్ వేరు ఇక్కడ జరిగింది వేరు అంతా రివర్స్ అయింది ఇదంతా నా కర్మరా ఏ ఊకోరా జరిగింది ఏదో జరిగిపోయింది వారా చూడ